ఫోటోలు అయ్యాక మీకు విజువల్ లోకల్ ఆఫ్టర్ 5 minutes. సార్ పని చూడండి. ఈ లోగో అనేది మీ సమక్షంలో ఆవిష్కరించాలని చెప్పి మీ అందరి సహకారం కోరుతూ ఈరోజు ఇక్కడికి మీ అందరిని పిలవడం జరిగింది. వచ్చిన మీ అందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలండి. అలానే ఇప్పుడు మనం మెడికల్ సిస్టంలోకి వెళ్తే మనం ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ IMS అని చెప్పి ఒక లోగో ఆవిష్కరిస్తున్నాం ఈరోజు. దీని ఉద్దేశం ఏంటంటే మెయిన్ మన ఇండియాలోనే మనం నెంబర్ 1 అనే చెప్పొచ్చు. మనం ఒక 30 years నుంచి దీని మీద పేషెంట్స్ కావచ్చు, మనకున్న ఈ నెట్వర్క్ కావచ్చు, దీనివల్ల పేషెంట్స్కు స్వస్థత ఎక్కడ చేరుతుంది, ఎక్కడ చేకూరుతుంది అనే విషయానికి వచ్చి మనము క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా మీకు మీడియా మిత్రులు తెలియదు కాదు, అందరికీ చాలా వరకు దీని గురించి తెలుసు, మెడికల్ సిస్టమ్స్ గురించి కూడా తెలుసు, కొందరు కొన్ని బిజినెస్లు చేస్తున్నారని తెలుసు. అవన్నీ మనం వద్దు, మనం డిసీజ్ మన సిస్టమ్ ఏంటనేది మనం చెప్పుకోవడానికి వెళ్తే సింపుల్ సిస్టమ్ నుంచి మనకు అందరు ఫేస్ చేస్తున్నదే ఈ రోజుల్లో 30 years దాటిన వాళ్ళందరికీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్పి, లో బ్యాక్ పెయిన్, లంబార్ స్పాండిలోసిస్, ఇటువంటి డిసీజ్ గురించి చెప్పుకోకపోతే చాలా వరకు మనం చాలా టైం తీసుకుంటుంది. మీకు కూడా అంత టైం ఉండకపోవచ్చు. బ్రీఫ్గా చెప్పాలంటే అన్ని సిస్టమ్స్ మన దగ్గర, అంటే ఒక హోమియో కాదు, మన దగ్గర హోమియో ఉంది, ఆయుర్వేదిక్, కైరోప్రాక్టిక్, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, పంచకర్మ, ఇవన్నీ కూడా దేంట్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. నమస్కారం, అందరికీ డాక్టర్ డే శుభాకాంక్షలు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. అదేవిధంగా అనారోగ్యమే మహా దౌర్భాగ్యం. ఇప్పుడు ముఖ్యంగా ఏమవుతుందంటే ఎంత డబ్బులు సంపాదించినా, ఎన్ని పదవులు అధిరోహించినా కూడా ఆరోగ్యం లేకపోతే అవన్నీ కూడా వృధా అనే చెప్పవచ్చు. ఎందుకంటే మనం స్వీట్స్ చూస్తే తినబుద్ధి అవుతుంది, తిందామనుకుంటే షుగరు. అదే స్పైసీ ఫుడ్, సాల్టీ ఫుడ్ ఉంటుంది, తిందామనుకుంటే బీపీ. ఇంకా అలా మనకు ఆరోగ్యం అనేది మహాభాగ్యం అని చెప్పడం జరుగుతుంది. ఈ ఆరోగ్యాన్ని అందించేవారు వైద్యులు. అందుకే మనకు వైద్యో నారాయణో హరి అని చెప్పడం జరిగింది. ఇంకా ఇది పక్కన పెడితే ఆయుర్వేదం అనేది అతి పురాతన భారతీయ వైద్యం. ఆయుర్వేదం అనేది ఒక లైఫ్ సైన్స్. మిగతా మెడికల్ సైన్స్ అనేవి అవి ఓన్లీ మెడికల్ సైన్స్. ఆయుర్వేదము లైఫ్ సైన్స్ అంటాం. ఎందుకంటే ఒక ఆయుర్వేదంలోనే మనము ఏం చెప్తారంటే ఉదయం మొదలుకొని నైట్ పడుకునేంత వరకు బ్రష్ దేంతో తోమాలి, స్నానం ఎలా చేయాలి, ఎలా నిద్రపోవాలి, అన్నిటి గురించి వివరిస్తారు. దాన్నే మనం దినచర్య అంటాం. అలానే సీజనల్ డిసీజెస్ వస్తాయి. ఇప్పుడు కూడా మనం ఒక్కొక్క సీజన్లో కొన్ని డిసీజెస్ వస్తాయి. ఆ డిసీజ్ రాకుండా ముందే ఎలా జాగ్రత్త పడాలి అవన్నీ కూడా మనకు ఋతుచర్య అని చెప్పడం జరుగుతుంది. మిగతా సిస్టంలో జనరల్గా డిసీజ్ కారణం ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాని ట్రీట్మెంట్ ఇవి మాత్రమే చెప్తారు. కాబట్టి ఆయుర్వేదం అనేది ఒక లైఫ్ సైన్సెస్. ఆయుర్వేద ప్రకారం కూడా స్వస్థుడు లేదా ఆరోగ్యవంతుడు అంటే దానికి ఒక శ్లోకం ఉంది. సమదోష సమాగ్నిత్య మలదాతు క్రియ ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్థ ఇత్యభిధీయతే. అంటే మన ఆయుర్వేద శాస్త్రరీత్యా వాత పిత్త కఫాలు అనేవి మెయిన్. అవి సమానంగా ఉంటే ఏ వ్యాధి రాదు. అదేవిధంగా మన కడుపులో అగ్ని బాగుండాలి. అలా మల మూత్ర స్వేదాలు ఇవి కరెక్ట్గా ఉండాలి. ఇవి ఉంటేనే సరిపోదు. ఆత్మ శుద్ధిగా ఉండాలి, మనసు శుద్ధిగా ఉండాలి. శరీరం శుద్ధిగా ఉంది, ఆత్మ మనసు శుద్ధిగా లేదంటే అది స్వస్థత అనిపించదు. ఇది మనకు ఆయుర్వేదం చూస్తున్నాం. ఇంకా మనకు ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఈ నెల మొత్తం ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా సరే ఫ్యామిలీ నుంచి 1 member వస్తే వారికి 30% మెడిసిన్స్లో పంచకర్మ థెరపీలో డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరు తీసుకొస్తే కనుక ఫ్యామిలీ నుంచి అది 40% మనం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇవన్నీ కలుపుకుని 9 రకాలైన పద్ధతులు కలుపుకుంటే MEDI9. ఈ MEDI9లో డాక్టర్స్ ఏం చేస్తారంటే మనకి ఏదైతే ఒక ప్రాబ్లం ద్వారా మనం డాక్టర్ దగ్గరకు వస్తామో ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దాని రూట్ కాజ్ కూడా డాక్టర్స్ అనేది మనకి మెడిసిన్ ఇస్తారు. దీనివల్ల ఏంటంటే
ఏదైతే వ్యాధి ఉందో అది మళ్ళీ రిపీట్ కాకుండా, ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరికైనా స్కిన్ ఎలర్జీ ఉంది. స్కిన్ ఎలర్జీ అనగానే మనం ఏం చేస్తామంటే ఏదైనా మెడికల్ షాప్ దగ్గరికి, ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను మనకు ఒక క్రీమ్ ఇస్తాడు, ఆయింట్మెంట్ లాంటిది. అది ఆయింట్మెంట్ రాసుకుంటే పైనుంచి మనకి అది తగ్గిపోయినట్టు అనిపిస్తుంది, కానీ అది మన స్కిన్లోంచి సప్రెస్ అయ్యి కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే ఈ మెడిసిన్ వాడటం వల్ల రూట్స్ నుంచి దాన్ని ఎలిమినేట్ చేస్తుంది అన్నమాట. సో అటువంటి స్కిన్ డిసీజ్ అనేది మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. ఇటువంటి మంచి పద్ధతులు అన్నీ కలిపి ఈ 9 రకాల వైద్య విధానాలు అన్నీ కలిపి ఒక చోటకి తీసుకురావడమే ఈ మెడి9 లక్షణం.